హారర్స్ అయితే బాగున్నాయి. బీజిఎం అయితే సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే మస్తు కొట్టిండు భయ్య. మూవీ సూపర్, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. వెరీ వెరీ బీజిఎం అదర కొట్టేసాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే శబ్దం మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆది శెట్టి గురించి అయితే ఒక మాట చెప్పాలి. చాలా చాలా బాగా యాక్ట్ చేస్తారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఇందులో ప్యాడింగ్ గురించి మాట్లాడుకుంటే లైలా గారు కానీ సిమ్రాని గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే కంబ్యాక్ మూవీ, అంటే ఈ సినిమాతో మళ్ళీ వాళ్ళ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళు అప్పటికి ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనుకోవచ్చు. వాళ్ళ యాక్టింగ్స్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ. క్లైమాక్స్లో లైలా వస్తారండి. అసలు లైలా వచ్చిన కాడి నుంచి అయితే ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ప్రతిదీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమా ఇంటెన్షన్స్ కానీ ఆ సస్పెన్స్ కానీ ఏం జరుగుతుందా ఏంటి అని కానీ అసలు అర్రర్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. అసలు ఆ సినిమాకి సంబంధించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా ఉంటాయి. తమన్నా గారు ఇంకా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు మ్యూజిక్ ఎలా ఇస్తారో మాకు తెలుసు. అసలు తమన్నా గారు మ్యూజిక్లో ఈ మ్యూజిక్ ఈ సినిమాకి సంబంధించి అయితే చాలా, అంటే ఇలాంటి సినిమాలకు ఇంత అద్భుతమైన మ్యూజిక్ అనేది చాలా గ్రేట్ అనుకోవచ్చు. అసలు ఆయన ఇప్పుడు శబ్దం మూవీ చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఆది శెట్టి గారు సరైనలో చూసి ఆయన సినిమా ఫస్ట్ సినిమా నేను ఎంత యాక్టింగ్ చేశాడంటే దీంట్లో అంత మించిపోయిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎంత నాకు చాలా బాగా నచ్చిందన్న. అసలు దయ్యం క్యారెక్టర్ అంటే ఇంకా ఆయన సెట్ వేరే వాళ్ళని ఊహించలేకపోయినా అంత బాగా యాక్టింగ్ చేశారన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ వైశాలి డైరెక్టర్ దానికి ఏం డైరెక్షన్ చేశారన్న. అసలు స్క్రీన్ ప్లే చూస్తుంటే అసలు ఇంకా సీట్లలో కూర్చోము అసలు అంత బాగా అనిపిస్తుంది నాకైతే. 2 hours 30 minutes సినిమా చూస్తుంటే అలాగే సీట్లో కూర్చొని మనకైతే చాలా బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి. ఒక మ్యూజిక్ కానీ కొట్టాడు తమన్, వేరే లెవెల్ కొట్టాడు తమన్ గారు. తమన్ గారికి ఇంకా ఆయన వేరే లెవెల్ అని చెప్తా. దయ్యం సినిమాకైనా ఒకటే మ్యూజిక్, బాలయ్య సినిమాకైనా ఒకటే మ్యూజిక్ అట్లా కొట్టాడు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ఓవరాల్గా చూడండి అందరూ. థ్యాంక్ యూ. అయితే నేను శబ్ద మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆది పినిశెట్టి యాజ్ ఎ గోస్ట్ ఇన్వెస్టిగేటర్గా చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే కనుక ఒక సౌండ్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది. మనం ఫస్ట్ హాఫ్ అయితే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే మెయిన్ స్టోరీ ప్లాట్ రివీల్ అవ్వడం వల్ల అక్కడక్కడ మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చినంత హైప్ రాకపోయినా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చాలామంది క్యారెక్టర్స్ ఆది పినిశెట్టి అయితే చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక వైశాలి సినిమాలో వాటర్ తీసుకున్నారు, ఈ సినిమాలో సౌండ్ తీసుకున్నారు. అండ్ క్రైమ్ 23 వైశాలి కానీ క్రైమ్ 23 కానీ శబ్దం కానీ ఈ డైరెక్టర్ తీసుకున్న థ్రిల్లర్ కాన్సెప్ట్స్ ఏమైతే 3 అసలు ఒక లెవెల్లో తీసుకున్నారు. ఇది పెద్ద అబద్ధం. నేను చూసా ఆది పినిశెట్టి గారి శబ్దం. నిజంగా చెప్తున్నా ఎంత బాగుంది సినిమా అంటే వన్ మ్యాన్ షో. నిజంగా తనైతే జీవించాడు. ప్రతి షాట్ కూడా చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే కాన్సెప్ట్ ఏదో శబ్దం, ఆ శబ్దం గురించి నిజంగా అలాంటి శబ్దం ఇచ్చాడు తమన్ మాత్రం. అమ్మ గంటలు గలగలన్నాయి. నాకైతే అంత భయపడ్డాను నేను. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక హర్రర్ చూడడం జరుగుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చాకే ఒక సెంటిమెంట్ ఫామ్ అయింది. చాలా బాగా అనిపించింది. అంటే మనం చేసే పని వల్ల ఎంతమంది నష్టపోతారనే పాయింట్ కొత్తగా చూపించారు. ఎనీవే ఆది పినిశెట్టి అయితే బ్లడ్ పెట్టేసాడు చెప్పొచ్చు. చాలా చాలా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్. నిజంగా బొమ్మ బ్లాక్ బస్టర్ ఫీలింగ్ అనేది దిమ్మది బొమ్మ అనిపించింది. నాకైతే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడే శబ్దం మూవీ చూశాను. మన హీరో ఆది పినిశెట్టి గారి సినిమా నిజంగా చాలా బాగుందన్న. ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల దాకా ఒక రేంజ్లో ఉంది. ఇంటర్వ్యూల తర్వాత కూడా ఒక్క రేంజ్లో ఉందన్న. అంత దెయ్యాల గురించి అన్న. మనం ఎప్పుడో ఆర్జీవి గారి మూవీ చూసాం, మమ్మీ సినిమా. మా దెయ్యాల గురించి అరుంధతి సినిమా చూసాం. అలాగే చాలా సినిమాలు చూసాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా. ఆది పినిశెట్టి గురించి యాక్టింగ్ గురించి చూడాలన్నా. రంగస్థలంలో ఒక రేంజ్లో చేశారు, మళ్ళీ ఈ సినిమాలో కూడా ఒక రేంజ్లో చేశారన్న ఆది పినిశెట్టి గారు. అలాగే మంచి తమన్ గారి మ్యూజిక్ అంటే మామూలు కాదు. దెబ్బడి దిబ్బడే జై బాలయ్య. మరి ఇంక మ్యూజిక్ అదరగొట్టారు తమన్ గారు. ఇక డైరెక్టర్ గారు సూపర్ తీశారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. డైలాగ్స్ అదరగొట్టారన్న. ఆ దెయ్యం అబ్బా ఆ దెయ్యం ఏ టైంలో వస్తుందో ఏ టైంలో వెళ్ళిపోతుందో భయంగా ఉందన్న. అమ్మ బాబో అన్న. థియేటర్లో చూడాలన్న సినిమా. ఏఎంబి కానీ అల్లు అర్జున్ థియేటర్ కానీ ప్రసాద్ ఐమాక్స్ కానీ పెద్ద థియేటర్లో మాత్రం చూడాలన్నా. ఖచ్చితంగా చూడాలన్నా. అంటే శబ్దం మూవీ చూసా అనడం చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ చేసా అని చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అంటే చాలా బాగా అనిపించింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. మన ఆది పినిశెట్టి గారు నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ చాలా బాగా అనిపించింది నాకు. సో బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ అన్న
మన తమనన్న పెద్ద పెద్ద సినిమాలో కొడతారని అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాని ఆ మ్యూజిక్ తోటి ఇంకా పైకి లేపిండని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ప్లస్ పాయింట్ అన్న దీనికి, మన తమన్ గారి మ్యూజిక్. సో చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆ బీజిఎం విషయానికి వస్తే మామూలు లేదు. బీజిఎం ప్రతి సీన్ కూడా నిజంగా చాలా బాగుంది. కొన్ని హర్రర్ సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు, చాలా బాగుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎవరు విలని ఏంటిది అనేది. ఆ థ్రిల్లింగ్, ఆ మిస్టరీ చాలా బాగుంది. ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని గబ్బిలాల సీన్స్, కొన్ని దయ్యం సీన్స్, ఆ సమాధులు, ఆ పిల్లలు, అది అంతా గోలగోలగా అసలు వాటికి ఇచ్చిన బీజిఎంస్కి నిజంగా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి, మంచి సినిమాని మిస్ అవుతారు. ఈ శబ్దం అనే సినిమాని మాత్రం ఓటీటీ కోసం, టీవీకి వస్తుందో దానికోసం మొబైల్ చూడడం, దీన్ని మాత్రం అవాయిడ్ చేసేయండి. ప్రతి ఒక్కరు పక్కా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి థియేటర్లో ఉన్న వాయిస్ని బేస్ చేసి బీభత్సమైన వాయిస్ని మీరు ఆస్వాదిస్తేనే ఆ థియేటర్కి, ఆ సీన్స్కి, ఆ వాటికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. నిజంగా చెప్తున్నా.